హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు 3D లోటస్ ఫ్లవర్ చూపిస్తాను. మీకు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను. దీనికి ఏ మెటీరియల్ యూజ్ చేస్తామన్నది కూడా నేను ఫస్ట్ ఈ వీడియోలో చూపించి దాని తర్వాత ఇది తయారు చేసుకునే విధానం కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఈ బ్యాంగిల్ 3D లోటస్ ఫ్లవర్ డైమండ్ షేప్ కుందన్స్ యూజ్ చేశాను. దీనికి ఏమేమి మెటీరియల్ కావాలో ఫస్ట్ చూపిస్తాను. ఇదిగోండి, నేను ఇక్కడ 2 కట్ బ్యాంగిల్ మీద చూపిస్తున్నాను. దీనికి మెటీరియల్ నేను యూజ్ చేసింది పింక్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్, దీంతో పాటు పింక్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్వి ఇవ్వండి ఈ షేప్ కుందన్స్, అలానే పింక్ కలర్ కాంబినేషన్లో డైమండ్ అన్నాను కదా, అదే షేప్లో గోల్డ్ కలర్వి తీసుకున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము బ్యాంగిల్ తయారు చేసే విధానం. ఈ కుందన్స్ కూడా యూజ్ చేసాము, మీకు ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ నేను చూపించే విధంగా గ్లూ అనేది అటాచ్ చేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ గోల్డ్ పెడుతున్నాను. ఇదిగోండి, గోల్డ్ పెట్టాను కదా. ఇప్పుడు పింక్, దీని మీద కొంచెం తక్కువ ఎందుకు, ఇక్కడ ఈ షేపు కుందన్స్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ ఈ ఫ్లవర్ రెడీ అయింది కదా. దీనిపైన నేను ఇక్కడ వైట్ స్టోన్స్ పెడుతున్నాను. చూసారుగా, ఇదిగోండి ఇలా అయింది కదా. ఇప్పుడు మళ్ళీ కింద వైట్ స్టోన్స్ ఇవి అంటించుకోవాలి. ఎక్కువ గేప్ ఏం అవసరం లేదు, జస్ట్ ఇదిగోండి ఎంత గ్యాప్ ఉంచని చూసారు కదా. ఇంత గ్యాప్ వదిలే మళ్ళీ ఇక్కడ ఫ్లవర్, మళ్ళీ ఇక్కడ గోల్డ్, చూసారుగా గ్యాప్ ఎంత వదిలేనో. మళ్ళీ ఇప్పుడు పింక్, ఈ పక్కన పింక్, ఇవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని అటాచ్ చేయాలి. ఇప్పుడు కిందేమో ఈ షేప్, ఇదిగోండి ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. అప్పుడు దీనిపైన 3D ఎఫెక్ట్ ఎలా వస్తుంది అన్నది తర్వాత చూపిస్తాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత చూసారుగా, ఒక లేయర్ మొత్తం కంప్లీట్ అయ్యింది. దీనికి 3D ఎఫెక్ట్ ఎలా ఇవ్వాలో నేను ఇక్కడ చూపిస్తాను, చూడండి. ఫస్ట్ గ్లూ అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ రెండిట్ల మధ్యలో ఇక్కడ పెట్టుకోండి, ఈ రెండిట్ల మధ్యలో చూసారుగా. ఇక్కడ ఫస్ట్ మనం ఈ రెండిట్ల మధ్యలో ఇదిగోండి
ఇదిగోండి ఈ రెండిట్ల మధ్యలో ఇది అటాచ్ చేసుకొని ఇప్పుడు పింకీ ఉన్నాయి కదా డైమండ్ షేప్ ఇవి వీటి పైన 2 కుందన్స్ మధ్యలో వచ్చే విధంగా మనకి ముందు వెనకాల వస్తాయి. ఇదిగోండి మీకు ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను. మీకు ఇంకొక ఫ్లవర్ కూడా వేసి చూపిస్తా. ఇదిగోండి ఈ రెండిట్ల మధ్యలో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గ్లూ ఈ రెండిట్ల మధ్యలోనేమో మనము ఈ పింక్ ఉందని పెట్టుకోవాలి. నెక్స్ట్ పెటల్స్ కోసం డైమండ్ షేప్ పింక్ ఇవి 2 పెట్టుకోవాలి. ఇక్కడ 1 పెట్టా, ఇంకో 2 పెడుతున్నా. నా చేతికి గమ్ ఉండడం వల్ల దాంతోపాటు కలిపి వచ్చేస్తుంది. ఇదిగోండి చూసారుగా ఈ విధంగా. మళ్ళీ ఇంకొకసారి పెట్టి చూపించిన అవసరం లేదనుకుంటా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఈ రెండిట్ల గ్యాప్లో. ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే కిందవి బాగా డ్రై అయిన తర్వాత పెడితేనే మనకి పైది లుక్ అనేది షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ బాగుంటుంది డిజైను. ఇదిగోండి చూసారుగా. మీకు ఇదే డిజైన్ ఇంకా దగ్గరగా కావాలంటే కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా గ్యాప్ ఉంచి ఈ విధంగా చేశాను. ఈ డిజైన్కి మధ్యలో గ్యాప్ ఏమీ లేకుండా కరెక్ట్గా నీట్గా వచ్చింది. కొన్నిట్లకైతే బ్యాంగిల్ డిజైన్కి మధ్యలో ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. అది ఎలా చేయాలన్నది, అది ఎలా ఫిల్ చేసుకోవాలన్నది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దీని లుక్ ఎలా ఉంటుంది అన్నది నేను కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఓవరాల్గా కంప్లీట్ అయ్యింది. మీకు ఇంకొక బ్యాంగిల్ కూడా చూపించలేదు కదా, ఇదిగోండి 2 బ్యాంగిల్స్. వీటిని ఎలా పేరప్ చేశాను అన్నది కూడా చూపిస్తాను ఇదే వీడియోలో, చూడండి. ఇదిగోండి టోటల్ సెట్. ఈ సెట్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను వాట్సాప్ నెంబరు అలాగే దీని ప్రైస్ అనేది మెన్షన్ చేస్తాను. చూసారుగా, ఈ సెట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది అన్నది మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.